తో వేధింపులు ఎక్కువయ్యాయని ప్రముఖ సినీ నటి యాంకర్ ఉదయ్ భాను అన్నారు. మహిళల కోసం చట్టాలు చేసినంత మాత్రాన న్యాయం జరగదని, చట్టాలు చుట్టాలుగానే ఉన్నాయని, మహిళలకు రక్షణ పౌర సమాజం నుంచి రావాలని చెప్పారు. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు మహిళలకు ధైర్యాన్ని ఇస్తున్నాయంటున్న ఉదయ్ భానుతో మా ప్రతినిధి చిర్రా రవి ఫేస్ టు ఫేస్. ప్రజల మీద ప్రధానంగా మహిళల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో, అట్లాగే ప్రధానంగా మహిళా వివక్ష అనేటువంటి జరుగుతున్న నేపథ్యంలో మహిళల ట్రోలింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా తెలంగాణలో రచయితల వేదిక వాళ్ళు ఖమ్మంలో ఒక మహాసభలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ ఉదయ్ భాను గారు సినీ నటి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్తారు. మేడం చెప్పండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా, తెలంగాణే కదా ఎంటైర్ తెలుగు రాష్ట్రాల్లో కానీ సమాజంలో కానీ మహిళల మీద వివక్ష అనేటువంటి ఒకటి ఉంటుంది. దీని పట్ల ఒక నటిగా అట్లాగే మీరు ఈ సమాజం పట్ల ఏం చెప్పదలుచుకున్నారు? ఓన్లీ తెలంగాణ అని పర్టిక్యులర్గా చెప్పక్కర్లేదండి. మహిళలు ఎక్కడ ఉన్నా, మహిళలు కాస్త ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళ మీద డెఫినెట్గా కక్ష కట్టి, కత్తి కట్టి, పెన్నుని కత్తిలా వాడే ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆ కామెంట్స్ల కాలువల్లో కూడా మురికి కక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాన్ని పక్కన పెడితే ప్రేమ కురిపిస్తున్న హృదయాలు చాలా ఉన్నాయండి. సో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. కాకపోతే గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయండి. అంటే ఇది కంటిన్యూ అయిందనుకోండి, ఎవరు ఏం చేయర్లే అన్న ధైర్యంతో ఇంకొంచెం బెటర్ అయిపోతారు. సో ఖచ్చితంగా ఒక ఆడపిల్లని ఎవరైనా అసభ్యంగా మాట్లాడుతున్నారు, కమెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు తీవ్రవాదుల కంటే భయంకరమైన వాళ్ళండి. సో వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. సో దానికోసం రవి చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంది. ఒక ఫోరంని స్టార్ట్ చేసింది. ఫోరంకి రకరకాల మాధ్యమాల ద్వారా ఎవరైతే ట్రోల్కి గురవుతున్నారో వాళ్ళందరినీ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇస్తూ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయబోతున్నారు. ఒక బ్యూటిఫుల్ సైన్ అండి ఇది టువర్డ్స్ లార్జర్ గుడ్. అంటే ప్రధానంగా ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాలు కూడా చేశాయి. ఈ చట్టాలు ఎలా సరిపోదండి, చట్టాలు చేస్తే సరిపోదండి, అది మనుషుల్లో రావాలి మార్పు. ఎన్ని చట్టాలు చేసినా చట్టం దాకా వెళ్ళే ధైర్యం ఎంతమంది చేస్తారు చెప్పండి. సో చట్టాలు చేసినంత మాత్రాన అవి చట్టాలు అమలు జరుగుతాయని, చట్టాల దాకా వెళ్తారు ఆడపిల్లలు అనేది అనుకోవడం అపోహ అవుతుంది. ఎందుకంటే ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దాన్ని పర్స్యూ చేసి మన దగ్గర ఒక చిన్న కేసు పెట్టామంటే ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలిసింది. మళ్ళీ ఉన్న జుట్టు అంతా నెరిసిపోయే వరకు అది నడుస్తూనే ఉంటుంది. దానికి అంటే మన జీవితాన్ని మనం డిస్టర్బ్ చేసినట్టుగానే ఉంటుంది. సో కొంచెం స్ట్రాంగ్గా మన సొసైటీ కూడా సపోర్ట్ చేస్తే, తప్పును తప్పుగా మాట్లాడే కమెంట్ ఎవరు చూసినా కూడా దాన్ని తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మంచితనం లోపల పెట్టుకుంటే సరిపోదండి. మంచితనం చెడు జరుగుతున్నప్పుడు నివారించినప్పుడే అది మంచితనం అవుతుంది. అర్థమవుతుందా? సో సొసైటీలో కూడా మార్పు రావాలి. చట్టం ఉన్నంత మాత్రాన ఏ చట్టం అమల్లోకి రాదు అంటిల్ అండ్ అన్లెస్ మనలో మార్పు లేనప్పుడు. అంటే ప్రధానంగా ఈ యొక్క ట్రోలింగ్ కావచ్చు, ఈ వివక్ష కావచ్చు, వీటి మీద మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఆ ఉద్యమాల పట్ల మీకేమనిపిస్తుంది? మంచిదే కదండి, డెఫినెట్గా పిడికిలు బిగిస్తేనే కదా ఏదో ఒక మార్పు వస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని చేస్తున్నాను. అండ్ ఉద్యమం ఉన్నప్పుడే మార్పు వస్తుందండి. అంటే మొత్తంగా మీరు ఈ మొత్తం మహిళలకు కానీ అట్లాగే వీటి పట్ల ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీరు మహిళలకి ఏం సందేశం వదలుచుకున్నారు? ధైర్యంగా ఉండండి అండి, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మీరు ఎంత గొప్పగా మనస్తత్వమైన, ఎంత గొప్పవారైనా అంటే భగవంతుని కూడా భయంకరంగా మాట్లాడే మనస్తత్వాలు ఉన్నాయి. మనుషుల్ని వదిలిపెడతారో చెప్పండి. సో ఇట్స్ నాట్ దాట్కి వాడెవడో అంటున్నాడు కాబట్టి మనకేదో మచ్చబడిపోతుందని కాదు. సో మీరేంటో మీకు తెలుసు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఎవరైనా ఏమన్నా అంటే ఎదుర్కొనే శక్తి, అంటే మానసిక ధైర్యాన్ని ముందుగా డెవలప్ చేసుకోవాలి. అండ్ చాలా స్ట్రాంగ్ అవ్వాలండి. ఇప్పుడు ఒకప్పటి రోజులు కాదు, ఒకప్పుడు కూడా చాలా భయంకరంగా ఉన్నాయండి. బట్ అంతకంటే భయంకరంగా అయ్యింది ఇప్పుడు, బికాజ్ సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి. సో ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే ప్రతి అమ్మాయి ఒక సోల్జర్లా మారాలి. సోల్జర్లా మారినప్పుడు తనని తను ప్రొటెక్ట్ చేసుకోగలదు. ప్రతి అమ్మాయి ఒక సోల్జర్ కావాల్సిన అవసరం ఉన్నది, తను ఒక ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సమాజంలో మార్పుకి నాంది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి భాను గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.